ఎవరు లేరే. వాసుగడు దెయ్యం రా. అయ్య బాబే, వాసుగడు దెయ్యమా? అవునరా, వాసుగడు దెయ్యం రా. అబ్బా, ఇందాక వాసుగాడిని పిల్లని దెయ్యమన్నావు, ఇప్పుడు వాసుగాడు దెయ్యమంటున్నావు. రేపు నన్ను కూడా దెయ్యమంటావా ఏంది? పిచ్చి పట్టినట్టుంది తిక్కన. నిజం రా, ఒట్టు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళారా, దబ్బన్నా మీద బలి పడిందిరా. బల్లే కదరా పడింది, అమ్మ ఏదో పినికి పడినట్టు. తర్వాత ఏం చెప్పా? ఆ తర్వాత వాసుని గట్టిగా అరిసిన, వాసుగడు తలుపు తెరుచుకొని నా మీద దెయ్యం లేకొచ్చేసినాడు రా. అరే, ఆడిప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదరా, ఇందులో దెయ్యం ఎలా అయ్యాడు? నిజం రా, నా మాట నమ్మండి రా, నా కళ్ళారు చూసినాను రా, నమ్మండి రా. ఒరే నువ్వేనా నా మాట నమ్మరా? అరే నాకు విషయం యాదకొచ్చినాదిరా భయ్. అబ్బా, ఇప్పటిదాకా వాందరూ సచ్చ అంటే మళ్ళా నీదేదిరా పంచాయతీ? అరే గట్ల గుస్సాయించి కొట్టకరా భయ్, మర్చిపోతా. చెప్పా. నెల్లు నేను చెప్పేది కొంచెం వినరా. ఒరే ఏదో చూసుకొని పోసుకున్నట్టుండవు, గుడ్డలు మార్చుకొని పండుకోపో. ఎత్త వల్లారా, మంచి కళ్ళ చెడగొట్టారు. ఎలా ఏటి నా మాట నమ్మట్లేదు, ఎలాగ ఇప్పుడు ఎవరితో చెప్పి? పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెల్లో చెల్లో. మావా, వాసుగాడు ఊరి నుంచి వచ్చి అసలు ఏం మాట్లాడేంటి మావా? దీన్ని ఆపడం మన వల్ల కావట్లేదు మావా, పిచ్చెక్కుతుంది మావా. హలో, అది కూడా అదే పరిస్థితి. వాడు ఆ దయ్యంతో ఎలా సంసారం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా పిచ్చెక్కిపోతుంది అల్లు. అది ఊరు జనాన్ని భయపెట్టి చంపుతుంది. వాసుబాబుని లొంగ తీసుకోవటం లెక్క అయ్యగారు. అవునరా, అది మామూలుది కాదు. చంపేయమంటారా? ఏంటి నువ్వు నువ్వు దాన్ని చంపేస్తావు? దాన్ని చూడంగానే పంచెలో ఉచ్చ పోసుకుంటావు. ఊరుకో అల్లుడు, నువ్వు దాని గురించి మర్చిపో. వచ్చే అమావాస్య నాడు దాన్ని అష్టదిగ్బంధం చేయడానికి కాశీ నుంచి స్వామీజీ వస్తుడు, అంతమందించడానికి. ఎవడ్రా నన్ను అంతమందించేది? రే రే రే, ఏంట్రా ఏమైంది? వాసు ఇందాక ఏమైనాదంటే మన ఇందులా ఏంట్రా? మన ఇందు ఏంటి నెల్లు అన్నా, నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? రే ఏంట్రా నెల్లు, ఏమైంది? లేదులే. పర్లేదు చెప్పు. ఏం లేదు. నెల్లు నిన్నే, ఏమైందిరా? వాసు వాసు, మన ఇందు రే, మన ఇందు ఉంది కదా. నేనేం చెప్తాను, నువ్వేం చెప్తావు? నేను చెప్తానులే, మళ్ళా నువ్వు చెప్పాలా? అదే ఏం లేదు వాసు, ఏం లేదు. అది చెప్పాడుగా, అదే. అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్తున్నావు, వాడేం చెప్తున్నాడు? అది ఏం లేదు వాసు, అసలు దెయ్యాలకి ఆకలేదు సదా. ఒకవేళ కోపం వచ్చా మనుషులు తింటదా? నువ్వు ఆగరా. అదే వాసు, ఇందు తింటదా? నేను ఇటు దెయ్యాల గురించి మాట్లాడతా అంటే నువ్వు ఇందు గురించి మాట్లాడతావు ఏందే? చెప్పని నెల్లన్నా. ఇందు అంటే మన చెల్లి, ఇందు వాసుగడి పెళ్ళం. ఇందు అంటే ఒక మనిషి కాదు, ఇందు అంటే ఒక దేవత, ఇందు అంటే దెయ్యం మనిషి కాదు, మనిషిలో దెయ్యం. అదే వాసు, అది చెప్తామనే ఇద్దరు పరిగెత్తుకుంటూ. జ్ఞాపకం నుంచి వచ్చేదేమో మళ్ళా. అసలు ఏంట్రా మీ దయ్యాల గోలా? అర్ధరాత్రి తిరిగేద్దంటే తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెళ్ళి పడుకోండి. యారా, నేను వాసుగాడితో ఇందు దెయ్యం అని చెప్పే లోపల ఎందుకు నన్ను కొట్టావు?
ఛాయ్ ఇందుకు దెయ్యమని నాకు ఇప్పుడే తెలిసింది, నీకు కూడా తెలిసిందని నాకు ఆడ అర్థమైంది. ఈ విషయం కనుక మన వాసు గారిని చెప్పినామనుకో ఆ దెయ్యం ఆడనే మనల్ని సూపులతో చంపేసేది. అందుకే నేను కొట్టా. అవును రే, ఆ హిందూ దెయ్యం మామూలు దెయ్యం కాదు. కాదురా వాసుగాడు దెయ్యము. నీకేమే అదికొచ్చిందిరా? నేను గప్పటి సంది చెప్తుండే వాసుగాడేరా దెయ్యం. వీడు చెప్పింది నిజమేరా, వాసుగాడేరా దెయ్యము. వాసుగాడు కాదు పోయి ఇందుకు పోయి దెయ్యము. అవునరా, మేమిద్దరం కల్లారా చూసాం. ఆగండి మన మేనకు కొట్టుకోవడం చెప్పండి వాళ్ళ కోసం. అక్కడికి వెళ్ళి చూద్దామా, తెలిసిపోతుంది కదండి ఎవరు మనసులో ఎవరు దెయ్యమో. ఏంటే అంతే. దెయ్యాలు మనుషుల కన్నా బాగా మజా చేసుకుంటాయిరా. కాదు పోయి దెయ్యంతో మనోడు మజా చేస్తాడు. మొగుడు పెళ్ళాలు సరసాలాడుకుంటుంటే చూస్తారా? బుద్ధి లేదరా మీకు? చంపేస్తాను రే. ప్రభాకర్, స్వామి, నువ్వు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళు. కూర్చో. ఆయన మరణించి 20 సంవత్సరాలైంది కదూ? అవును. ఇప్పుడేం కావాలి? నా భర్త చావు ఆయన గుర్తులని మోస్తూ పసి పిల్లడైన నా బాబుని తీసుకుని ఆ రోజు ఇంటిని వదిలేసి వచ్చేశాను. ఏమిటి, నువ్వు ఇప్పటిదాకా అంతఃపురానికి వెళ్ళలేదా? నా కొడుకు పిరికివాడవుతాడు, అలా జరగకూడదని నేను అక్కడి నుండి వచ్చేశాను. సరే, ఇప్పుడేం జరిగింది? వాడికి తెలిసిన ఏదో ఒక ప్రొఫెసర్ ఇక్కడ పక్కనే కాలేజ్లో సీట్ రెడీ చేశారు. వాడు చదివితే అక్కడే చదవాలంటున్నాడు. సొంతం బంధుత్వం ఏమీ తెలియకుండా పెరిగాడు వాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి అన్నీ తెలిసిపోతే తెలియని ఏం పర్వాలేదు. అరుంధతిలో ఉన్న దుష్టశక్తిని గుడిలో బంధనం చేసింది నేనే. ఆ దుఃఖాన్ని భరించలేక లోతైన బావిలో పడి మరణించింది. ఆ కథ అంతటితో ముగిసింది. ఇప్పటికీ ఆ శక్తి అక్కడే దాగి ఉంది. ఆ శక్తి బయటకొస్తే నాకే తెలుస్తుంది. నువ్వు భయపడకు, వెళ్ళిపో. ఒక విషయం మరిచాను. ఆ అబ్బాయి ఎలాగా? భానుచంద్రలాగానేగా? ఏమండి 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 ఆటలాడుతున్నారా? నేను వెళ్ళిపోతానైతే. నువ్వెదురు చూస్తున్న వ్యక్తి ఇక్కడ లేడు, ఇది వేరే.
ఇది వేరే వ్యక్తి. నిన్నిక్కడికి రప్పించిందే నీ లవరు. అలాగే నన్ను కూడా ఇక్కడికి రప్పించింది నీ లవరే. అది అతను మనశ్శాంతిగా జీవించడం కోసమేనట. అతనికి ఆ మనశ్శాంతిని కలిగించేది నేను ఒక్కడిని. కాబట్టి మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ఏంటంటే నువ్వేమీ దిగులు పడకు. అసలు ఏం జరిగినా సరే నిన్ను అతనే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. నువ్వు ఒప్పుకొనే తీరాలి. ఊరికే ఊరిమి చూడకుండా రావే. ఏ పిల్ల, ఇంతకు ముందు నువ్వు నా చేతికి చిక్కినప్పుడు నీ లవర్ వచ్చి నిన్ను కాపాడి తీసుకెళ్ళాడుగా. ఇప్పుడు చూసావా, నిన్ను నాకు అప్పగించి బయట కాపలా కాస్తున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒప్పుకొనే తీరాలి. అతను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ మోసం చేయలేడు. అతని కోసం నేను ఏవైనా చేస్తాను. కానీ కాస్త సమయం కావాలి. రెడీ అవ్వాలా? వెళ్ళి రెడీ అవ్వు. ఏ అమ్మాయి అయినా మనసు మారడానికి టైం పడుతుంది. నువ్వు తెలివైన దానివి. నీకోసం వినయ్ రెడీ చేసిన రూమ్ అక్కడుంది. అక్కడికి వెళ్ళి రెడీ అవ్వు. అక్కడే జరగాలి మన శాంతి ముహూర్తం.